హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 99 టీవీ ఇండియన్ కిచెన్. నేను మీ మనీషా. ఈసారి కూడా మరొక 3 ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కిచెన్ రిలేటెడ్ టిప్స్ తోటి అయితే మీ ముందుకి వచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ టిప్స్ ఏంటో చూసేద్దామా? నేను మొదట చెప్పబోయే టిప్ కిచెన్ టిప్ కాకపోయినప్పటికీ కిచెన్కి రిలేట్ అయి ఉన్న టిప్. అదేంటంటే, సాధారణంగా సిటీల్లో ఉండేవాళ్ళు చాలామంది కూడా పూల కుండీల్లో మొక్కలు పెంచుకుంటూ ఉంటారన్న విషయం తెలిసిందేగా. అయితే వీరెవ్వరూ కూడా వాటికి ఎరువులు వాడరు. కానీ ఆ ఎరువు స్థానంలో మనం కిచెన్లో రెగ్యులర్గా వేస్ట్ చేసే ఒక యూస్ఫుల్ థింగ్ని వాడొచ్చు. అదే మనం బియ్యం కడిగి వడబోసే నీరు. అవును, మీరు విన్నది నిజమే. మనం బియ్యం కడిగి పాడబోసే నీరు అనేది మొక్కలకి ఒక ఎరువుగా పనిచేస్తుంది. నెక్స్ట్ విషయానికి వస్తే, మనం వాడే ఫ్రిడ్జ్లో కొన్నిసార్లు మనం అందులో ఉంచిన వస్తువుల వలన లేదా ఇతరత్ర కారణాల వలన స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. అలాంటి స్మెల్ అనేది ఫ్రిడ్జ్ నుండి రాకుండా ఉండాలంటే మీరు ఒక బౌల్లో బేకింగ్ సోడా లేదా నిమ్మ ముక్కలు వేసి ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది. అప్పుడు మీకు ఫ్రిడ్జ్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. ఇక ఫైనల్ టిప్ విషయానికి వస్తే, మనం ఎగ్స్ని ఉడకపెట్టిన తర్వాత దానికి పొట్టు తీస్తూ ఉంటే దానితో పాటు కొంత ఎగ్ కూడా పొట్టుతో కలిసి బయటికి వస్తుంటుంది. అలా జరగకుండా ఉండాలంటే మీరు గుడ్లని ఉడకబెట్టేటప్పుడు నీళ్ళల్లో కొంత ఉప్పుని యాడ్ చేస్తే సరిపోతుంది. అలాగే అవి ఉడికిన తర్వాత 2 నిమిషాలు చల్లటి నీటిలో ఉంచాలి. ఇలా చేస్తే మీరు గుడ్డు కోల్పోకుండా అవలీలగా పొట్టు మాత్రమే తొలగించవచ్చు. మరి ఈ టిప్స్ గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.